నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్త ధారలే ఇలా పాపికాశ్రయ బీచును, నీ రక్త ధారలే ఇలా పాపికాశ్రయం బీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా నున్నది, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా నున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను, పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను, ప్రేమతో చేర్చుకుంటివి, ప్రేమార్హనీకే స్తోత్రము, ప్రేమతో చేర్చుకుంటివి, ప్రేమార్హనీకే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తము చేత, నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తము చేత, పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవ తనయుడా, పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవ తనయుడా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము.
నన్వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్ నన్వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్ దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తగును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తగును నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఈ భూమి మీద మానవ జీవితాల్లో ఒక అద్భుతకరమైనటువంటి కార్యాన్ని జరిగిస్తూ దేవుని ఆరాధించటానికి మనిషి యొక్క మనస్సాక్షిని శుద్ధీకరించి ఆరాధకుడు దేవుని సన్నిధిలో ఒక నిర్మలమైన మనస్సాక్షితో నిలబడినట్లుగా ఈ లోకంలో మనిషిని సిద్ధపరుస్తూ ఆయన ఉన్నతమైన రాజ్యంలో ఆయనతో కూడా జీవించేటువంటి ఒక అనుభవాన్ని ఈ విశ్వాస జీవితంలోనే ఆయన రాజ్యపు ప్రత్యక్షతలో నడిచేటువంటి స్థితిని మన యొక్క జీవితాలకు అందిస్తూ ఉంది. అందును బట్టి మనము దేవుణ్ణి ఎంతో స్తుతించవలసిన వారమై ఉన్నాము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క జీవితాల్లో ఆయన మీద మన శ్రద్ధ నిలిపి అడుగులు వేయవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, అట్టి ప్రయాణాన్ని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సర్వమానవాళికి ఆహ్వానాన్ని తెలియజేశారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి. అయితే ఎంతో మంది ఆయన సందేశాన్ని విని దానికి లోబడని వారుగా ఉంటున్నారు. అలాగే ఆయన సందేశానికి విధేయత చూపించి ఆయన యొద్దకు వచ్చినటువంటి వారు ఆ దేవుడిచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి దానిని
అల్పమైన దానిగా ఎంచుకుంటున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన యొక్క ధ్యాన భాగంగా హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న మాటని మనము ధ్యానించుకుందాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. చదవబడినటువంటి యొక్క లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో ఆయనకు మహిమకరంగా మనను సిద్ధపరచునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి అంతరంగాన్ని దర్శించునుగాక. ఆమేన్. 2000 సంవత్సరాల నుంచి ప్రియులారా, యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి అని ఎప్పుడైతే ఆయన సమాజ మందిరంలోనికి వచ్చి ఆయనను గూర్చి యెషయా ప్రవక్తతో తెలియచేసినటువంటి ఆ మాట చొప్పున నేను వచ్చానని ఆయన ప్రకటించటం ప్రారంభించారో, ఆనాటి నుంచి నేటి వరకు దేవుని రాజ్యాన్ని గూర్చినటువంటి సంగతులు లోకములో విశేషంగా వెల్లడిపరచబడుతూ ఉన్నాయి. ఎన్నో విధాలుగా ఈ లోక సంబంధమైన అధికారము దాన్ని నియంత్రించటానికి చూసి పరిశుద్ధ గ్రంథమునే కొన్ని వందల సంవత్సరాల పాటు ప్రజలకు అందుబాటులో లేకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే దేవుని మహాప్రేమ మానవుల ఎడల కనపరిచి మన యొద్దకి మరలా ఆ విధంగా దేవుని వాక్యాన్ని తీసుకుని వచ్చి మనకు ముందున్న ప్రజలు ఏ విధంగా దేవుని నిబంధనలో నిలవబడి వారి యొక్క జీవితాల్లో ముందుకు నడిచారో, అలాగూ లోకంలో ఈనాటి తరంలో దేవుని ఏర్పాటుకి విధేయులైనటువంటి ప్రజలు ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. వాటిని పౌలు వారి ముందు ఉంచుచు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ శ్రేష్టమైన దానిని అల్పమైనదిగా ఎంచవద్దు అనేటువంటిది పౌలు గారు ఈ యొక్క మాటలో ఆయన హృదయంలో ఉన్న భారం. రక్షించబడినటువంటి ప్రజలు వాళ్ళు విన్న సంగతులను విడిచిపెట్టి ఈ లోకంలో వారి జీవన మార్గాలలో వాళ్ళు నడిచిపోతూ ఉన్నారు. అలాగే ఆయన రక్షణ ప్రణాళికను తెలియచేసినప్పుడు వాటికి విధేయులైనటువంటి వారు వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉండాలి అనేటువంటిది ఇక్కడ పౌలు గారు చెబుతున్న మాట. రక్షించబడినటువంటి మనము మన చుట్టూ రక్షణ లేనటువంటి ప్రజల మధ్యలో అడుగులు వేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనల్ని మనము ఒక యోగ్యకరంగా సిద్ధపరుచుకుంటూ మనం విన్న సంగతులను, మనకు ప్రత్యక్షపరచబడినటువంటి వాటివి, మనకు తెలియచేయబడినటువంటివి ఒకవేళ మనకి తెలియక మన జీవితాల్లో గతించిన దినాల్లో కాలాల్లో ఈ పరిశుద్ధ లేఖనాలను గూర్చిన పరిపూర్ణమైన అవగాహన
లేనటువంటి దినాల్లో మనం నడిచిన పరిస్థితులు ఉండొచ్చు. అయితే ఆ పరిస్థితులను దాటి దేవుడు మనకి సంవత్సరాలు గడుస్తుండగా ఆ దేవుని ఏర్పాటును గురించి మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నప్పుడు మనము ఆ విన్నటువంటి వాటిని గురించి రక్షించబడిన మనం చేయాల్సింది ఏంటంటే ఇంకా విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. మనకు తెలుసు, యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ప్రవక్తని పంపించి తన యొక్క ప్రజల యొద్దకి తన సందేశాన్ని తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు ఆ మాట విన్నా వినకపోయినా ఆయన ఆ పని చేయాలి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 9 నుంచి 11 వరకు ఉన్న భాగంలో మనం చూసినప్పుడు ఆ మాట తెలియపరచటానికి నీ యొక్క ముఖాన్ని చికుముకి రాతి కంటే కఠినముగా ఉండేటట్లుగా చేస్తున్నాను. చాలాసార్లు మనం కొన్ని మాట్లాడటానికి సిద్ధపడినప్పుడు ఆ మనుషుల యొక్క ప్రతిస్పందనను బట్టి మనము చెప్పాలనుకున్నది చెప్పలేం, బోధించాలనుకున్నది బోధించలేం, హెచ్చరించాలనుకున్నది హెచ్చరించలేం, ప్రోత్సహించాలనుకున్నది ప్రోత్సహించలేం. కారణం ఏంటంటే వారిలో వచ్చే ప్రతిస్పందన, వారి దగ్గర నుంచి ఆ ముఖంలో వచ్చేటువంటి ఆ ముఖ కవళికలు. కాబట్టి అవి ఏవి కూడా ఈయన దృష్టించకుండా దేవుడు ఏదైతే సెలవిచ్చాడో దానిని ఆయన హృదయంలో ఉంచుకొని ఆయన వెళ్ళి ఆ జనుల యొద్దకు వెళ్ళి దేవుడు సెలవిస్తున్న మాటని వాళ్ళు విన్నా వినకపోయినా అలాగూ వారికి ప్రకటించమని చెప్పారు. ఆ విధంగా ఈనాడు సువార్త ప్రకాశమానము ప్రజల దగ్గరకు వెళ్తా ఉంది. ప్రజలు మారు మనసు పొందినటువంటి పరిస్థితులు, రక్షణ లేనటువంటి ప్రజలు ఆ దేవుని ఏర్పాటుకు విధేయులు కాని పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాం. అయినా సరే ఆయన తన సువార్త ప్రకటనని ఏమాత్రమును ఆఫ్ చేయటం లేదు. ఆయన చేయాల్సినటువంటి ఆ యొక్క ఏర్పాటును సకల జనులకు సాక్షార్థంగా ఆ ఏర్పాటు ప్రకటించబడుతూ ఉంది. ప్రజల్లో వాటిని విని దానిని విడిచిపెట్టేస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. కానీ తగిన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాల్లో పనిచేసేవాడనేటువంటి ఒక నిశ్చయతతో మనం పని చేయాలి. ఈరోజు నేను చూసా, ఒక ఆయన ఫ్లైట్ ఎక్కి జనాలందరూ చాలా ఇప్పుడు భయాందోళనలతో ఉన్నారు కదా, ఆయన కూడా ట్రావెల్ చేస్తున్నాడు. రన్వే మీద ఆ ఫ్లైట్ మూవ్ అవటానికి సిద్ధమైనప్పుడు పైకి లేచి గంభీరంగా ఎయిర్ హోస్టల్ హెచ్చరిక ఇచ్చినట్లుగా ప్రభు సన్నిధిలో లేచి వీళ్ళందరి కొరకు ప్రార్థన చేసి, వీళ్ళందరి పాపాలను ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించి ఏ అపాయం లేకుండా గమ్యానికి చేర్చండి అని చెప్పి ప్రార్థన ముగించి చివరిలో యేసయ్య మీ పాపాలను క్షమించేవాడు, మిమ్మల్ని రక్షించేవాడు అని చెప్పేసి కాముగా సీట్లో కూర్చున్నాడు. దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రజలు ఎన్నో రకాలైన భయాలతో లోకంలో జరిగే సంభవాల మధ్యలో
ప్రజలు అడుగులు వేస్తున్నప్పుడు వారి యొద్దకి దేవుడు దేవుని సందేశాన్ని తన సేవకుల ద్వారా పంపిస్తారు. వాళ్ళు దానికి విధేయులై మారు మనసు పొందితే మంచిది. కానీ విన్ని సంగతులను విడిచిపెట్టేటువంటి వారుగా ఈ లోకంలో చాలా ఎక్కువ మంది ఉంటున్న విధానాన్ని చూస్తున్నాం. అయినా ఆయన ప్రకటించకుండా ఉండటం లేదు. అలాగే రక్షించబడినటువంటి మన యొక్క జీవితాల్లో దేవుడు మన యొద్దకు పంపించేటువంటి హెచ్చరికలను మనము దేవుని సన్నిధానం చెంత జాగ్రత్తగా మన యొక్క జీవితాల్లో దేవునికి అప్పగించుకొని ఆయన సన్నిధిలో మనం అడుగులను వేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనం విన్న వాటిని గురించి విశేష జాగ్రత్త కలిగి ఉండండి అని పౌలు చెప్తున్న ఉద్దేశం ఏమిటంటే, దేవుడు మనల్ని గురించి చేసే కొన్ని హెచ్చరికలను మనం పెడచెవిని పెట్టకుండా మనము ముందుకు అడుగులను వేయటానికి మనము ధైర్యం తెచ్చుకొనకుండా దేవునికి విధేయత చూపించాలి. ఎందుకంటే ఎబ్రీ పత్రిక 12:5-6 పౌలు గారు అంటాడు, నా కుమారుడా, ప్రభువు చేసే శిక్షను తృణీకరించమాకు. ఆయన మన కొరకు ఇచ్చే హెచ్చరిక ఏమిటంటే, ఆయన గద్దించినప్పుడు మనము విసుకకుండగా తను ప్రేమించేటువంటి వారిని ఆయన శిక్షించి స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండిస్తాడని దేవుని సన్నిధిలో మీరు ఆయన సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన చేసే ఆ హెచ్చరికను మీరు మరిచితిరి అని. ప్రభు సన్నిధానం చెంత దేవుని హెచ్చరిక మన యొక్క జీవితాల్లో జాగ్రత్తను తీసుకుని రావాలి. చాలాసార్లు మనం చేసేది మన వరకు రైట్ గానే అనిపిస్తుంది. కానీ దేవుని దృష్టిలో అది ఎలాగుంది అనేటువంటి దానిని బట్టి మనము దేవుని ఏర్పాటుకు, దేవుని ప్రణాళికకు భిన్నంగా ఉంటే ఆ దేవుని యొద్ద నుంచి వచ్చే ఆ హెచ్చరికకి మనం ఏమాత్రం కూడా అవిధేయులం అవ్వకుండా దేవుని సన్నిధిలో మనము జాగ్రత్తలు తీసుకోవాలి. మన యొక్క విశ్వాస యాత్రలో ఇది మనలను దేవుడు పిలిచినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి పిలుపులో ముందుకడుగు వేయటానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి మెట్టుగా మనమేమాత్రము ఆ దేవుడిచ్చిన హెచ్చరికని మనము త్రోసివేసి లేక లైట్గా తీసుకుని మన భాషలో చెప్పాలంటే మన ముందుకు వెళ్ళిపోవటం అనేటువంటిది మన యొక్క ఆత్మీయ జీవిత ప్రయాణంలో అది మనకు క్షేమకరమైంది కాదు. లోకములో ఉన్న అన్యజనులు దేవుని వార్త విని మారు మనసు పొందకుండా ఉంటే ఎలాంటి పరిస్థితితో రక్షించబడిన మనము మన యొక్క జీవితాల్లో ఆ కుమారులతో తండ్రి సంభాషించినట్లుగా ఆయన సంభాషిస్తూ మనకు సున్నితంగా చేసే హెచ్చరికలని మనము జాగ్రత్తగా స్వీకరించకపోతే మన యొక్క జీవితాల్లో మనకు అట్టి ప్రమాదం. అలాగే దేవుడు మన కొరకు ఇచ్చేటువంటి ఆ సందేశాలను ఆనాడు లూకాసు వార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ ఆయన ఒక ముగ్గురి వద్దకు ఆ సందేశాన్ని పంపించారు.
ఆ ముగ్గురు వారు ఏక మనసుతో నెపములు చెప్పుతూ ఆ సందేశానికి అనేక రకాలైన సాకులు చెప్తా ఉన్నారు లోబడకుండగా. మనకు తెలుసు లూకాసు వార్త 14వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఒకరేమో నేను ఒక పొలాన్ని కొని ఉన్నాను, ఆవశ్యంగా వెళ్ళి దానిని చూడాలని, నన్ను క్షమించమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పాను. రెండవ వాడేమో 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షించ వెళ్ళుచున్నాను, నన్ను క్షమించవలనని వేడుకొనుచున్నాను. మరి ఒకడేమో నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత రాలి. ఇక్కడ దేవుని పిలుపుకు అనేక రకాలైన సాకులు చెప్పేటువంటి వారున్నారు. దేవుని సన్నిధానం చెంత మన యొక్క జీవితాల్లో మనం విన్న సంగతులను బట్టి మనము ఆ విశేషమైన జాగ్రత్త తీసుకోవలసిన విషయాలు ఏమిటంటే, మొదట దేవుని హెచ్చరికకి మనము లోబడటం, రెండవది దేవుని పిలుపుకు లోబడటం. ఏవో మనము చాలా చక్కగా క్షమించమని మరి విధేయతతో చెప్తా ఉన్నారు, కానీ అది దానిని బట్టి దేవుడు సంతోషించడు. ఒకడు తన మాటకి లోబడటాన్ని బట్టి సంతోషించినట్లుగా మనము భౌతిక సంబంధంగా మనం అర్పించే బలులను బట్టి ఆయన సంతోషించేవాడు కాడు. కాబట్టి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఆనాటి కాలంలో పేతురు ఆ ఆదిమ సంఘంతో అదే చెప్తాడు. ఏమనంటే, దేవుని మహిమ కలిగిన మార్గంలోనికి వచ్చిన తర్వాత మనము దేవుడు మనల్ని పిలిచిన పిలుపును, దేవుడు మన కొరకు కలిగి ఉన్న ఏర్పాటును ఏమిటో దానికి మన యొక్క జీవితాల్లో మనము లోబడటానికి, దాన్ని మనము తెలుసుకునటానికి మనము జాగ్రత్త పడాలి. చాలా సందర్భాల్లో మనకి ఎన్నో రకాలైన విషయాలు మన చుట్టూ దైనందిన జీవితంలో ఉన్న విషయాలు మనకి అవి ప్రయారిటీస్గా అనిపిస్తాయి. కానీ మనం ఎప్పుడైతే దేవుని మాటకి విధేయత చూపిస్తామో అప్పుడు మనం అనుకున్న ప్రయారిటీస్ ఏవి కూడా దేవుని ఏర్పాట్లో ప్రయారిటీస్గా ఉండవు. ఈ వారంలో నేను వెళ్ళినప్పుడు గోమ్స్ గారి యొక్క మెసేజ్ చెప్తా ఉంది. ఆయన ఏమిటి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటారు, ఆ గదిలో ఉంటాడు, లేదంటే మీటింగ్స్కి వెళ్తారు, చర్చికి వెళ్తారు, ఇంతే కదా, మిగతా కార్యక్రమాలన్నీ నేనే కదా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా పనిచేసేది అని అనుకునేదాన్ని నేను. కానీ ఆయన లేకపోయినప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది, ఆయన అక్కడ ఉండబట్టే ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి అని. ఆయన ఆ విధంగా దేవుని పిలుపుకు లోబడబట్టి నేను ఇవన్నీ చేయగలిగాను అని. ఏ పని చేయాలన్నా ఒక మాట చెప్తే ఇలా చెయ్యి అని ఆయన చెప్పే ఒక 15-20 నిమిషాల సంభాషణలో ఆ రోజు పనంతా ఆ మాట చొప్పున. ఈ దినాల్లో మనము మన చుట్టూ ఎన్నో రకాలైన పనుల కొరకు మనము ప్రయాసపడుతూ దేవుని పిలుపుకు లోబడకుండా వెళ్ళేటువంటి స్థితులు కలిగి ఉన్నాం. అలాగుండకుండా మనము దేవుడు మన యొద్దకు పంపించేటువంటి సందేశానికి లోబడి దేవుని పిలుపుకి
మనము విధేయత చూపించినప్పుడు సమస్త కార్యాలను జరిగించే పని ఆయిందే. కొన్నిసార్లు మనం ఆలస్యం అనుకోవచ్చు, కొన్నిసార్లు మనకు అవి ఆందోళన కలిగిస్తూ ఉండొచ్చు, కానీ ఆయన సమస్తాన్ని ఆయనకు మహిమకరంగా జరిగించుకోగలిగిన దేవుడు ఆయన. మూడవదిగా మనము చూసినప్పుడు మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విశ్వాస జీవితంలో దేవుడు మన యొద్దకు తీసుకొచ్చినటువంటి దేవుని కార్యాలని మనము తగిన సమయంలో వాటిని గ్రహించుకొని దేవుని చిత్తానుసారంగా వాటి కొరకు మనం అడుగులను వేయటం. అపోస్తలుల కార్యాల గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనంలో పౌలు గారు ఒక రక్షణ సందేశాన్ని తీసుకుని వెళ్తాడు, మనందరికీ తెలుసు. అప్పుడు ఆ యొక్క ఫెలిక్సు నీతిని గూర్చి, ఆశా నిగ్రహము గూర్చి, రాబోవు విమర్శను గూర్చి ప్రసంగిస్తూ ఉండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైనప్పుడు నిన్ను పిలువనంపింతునని చెప్పాడు. దేవుడు మన యొక్క జీవితాల్లో మనకు అనుగ్రహించిన సమయాన్ని, దేవుని ఏర్పాటు కొరకు దేవుడు అప్పగించిన ఏర్పాటుని ఈనాడు రక్షణ లేని ప్రజలు ఆ సమయాన్ని గ్రహించటం లేదు. అయితే అలాంటి అధికార స్థానంలోనే ఉన్నాడు పౌలు. కానీ తన యొక్క జీవితంలో అపోస్తలుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూసినప్పుడు, ఎప్పుడైతే తన యొద్దకు అననయ ద్వారా దేవుడు పంపించిన సందేశం ఉందో, ఆ తగిన సమయంలో ఆయన స్పందించి, అప్పటి వరకు ఆయనకి చాలా ప్రణాళికలు, చాలా రకరకాలైన బాధ్యతలు ఏవో ఉన్నాయి, కానీ వాటికి అనుగుణంగా తన యొక్క జీవితంలో తాను అడుగులు వేయకుండా ఇమీడియట్లీగా అక్కడ అపోస్తలుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయంలో 17-18 వచనాల్లో మనము చూస్తే, ప్రభు అనుగ్రహించినటువంటి ఏర్పాటుకి విధేయత చూపించి ఇమీడియట్లీగా తను ముందుకు అడుగులు వేశాడు. అననీయ వెళ్లి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచినప్పుడు, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్వం పొంది తరువాత ఆహారం పుచ్చుకొని బలపడి. చూసినప్పుడు ఇక్కడ మనము దేవుడు అనుగ్రహించినటువంటి హెచ్చరిక, దేవుడిచ్చిన పిలుపు, తగిన సమయంలో ఆ స్పందించినటువంటి ఒక విధానాన్ని మనము పౌలు జీవితంలో మనం చూడగలుగుతాం. చాలాసార్లు దేవుడు మనకిచ్చే వాగ్దానాల విషయంలో కానీ, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి దేవుని కార్యాల విషయంలో కానీ, దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనము గ్రహించి దానికి అనుగుణంగా మనము అడుగులు వేయలేని స్థితిలో ఉంటూ ఉన్నాం. అందుకే
మన యొద్దకు దేవుడు పంపించేటువంటి సందేశాన్ని మనం విశేష జాగ్రత్త కలిగి మన యొక్క జీవితాల్లో మనము ఈ దినాల్లో నడుచుకోవాలి అని పౌలు గారు తెలియచేస్తున్న మాట. ప్రభు సన్నిధానం చెంత అలాగ మనము దేవుడు మనకిచ్చే అవకాశాలకి తగిన సమయంలో మనము స్పందించక ఎన్నో సందర్భాల్లో దేవుని బిడ్డలుగా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను, దేవుడు మనకిచ్చిన మేలులను, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను మనము మన యొక్క జీవితాల్లో స్వతంత్రించుకొనకుండగానే మన విశ్వాస జీవితంలో ముందుకు నడిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అలాగుండకుండా తగిన సమయంలో మనము స్పందించినప్పుడు దేవుడు అద్భుతకరంగా, ఆయనకు మహిమకరంగా మనలను నడిపిస్తారు. అలాగే మనము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ ఆత్మీయ యాత్రలో మరింతగా దేవునికి మహిమకరంగా నిలబడాలి అంటే దేవుని చిత్తానికి మనలను మనము అప్పగించుకోవటం. పౌలు గారు శుభవార్త చెబితే వాళ్ళ హృదయాలను కఠినపరుచుకున్నారు. అపోస్తలుల కార్యాలు 28-27లో విన్నారు గాని లోబడలేదు. అలాగే రక్షించబడిన మనము మన యొక్క జీవితాల్లో కొన్ని పరిస్థితుల గుండగా మనము నడవవలసి వచ్చినప్పుడు అవి మనకి బాధాకరంగానే అనిపిస్తాయి. కానీ వాటిని మనము దేవుని చిత్తానికి అప్పగించుకొని, ప్రస్తుతమందు సమస్త శిక్ష మనకి దుఃఖాకరంగానే కనపడుతుంది కానీ సంతోషకరంగా అనిపించదు. అయితే దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అనే సమాధానకరమైన ఫలమిస్తుంది అని పౌలు గారి హెబ్రీ పత్రిక 12:11-12లో తెలియచేస్తారు. ఎన్నో రకాలుగా ప్రతికూల స్థితులు ఎదురైనప్పుడు దేవుని చిత్తానికి అప్పగించుకొని పౌలు నడిచారు. అలాగే ఈనాటి కాలంలో ఆయన సన్నిధానం చెంత ఆయనకు మహిమకరంగా అడుగులను వేయటానికి సిద్ధపడినటువంటి మనము మన యొక్క విశ్వాస యాత్రలో మనం వెళుతున్న మార్గంలో మనకు ఎదురవుతున్న ప్రతికూల స్థితుల్లో దేవుడు మనకిస్తున్నటువంటి ఉపదేశానికి విధేయత చూపించి మనం ఎక్కడైతే దేవుని చిత్తానికి లోబడని పరిస్థితులుంటే వాటిని ప్రభు సన్నిధానం చెంతకు అప్పగించుకొని మనము ఆయనకు మహిమకరంగా అడుగులను వేయటానికి నిలబడతాము. ప్రభు అద్భుతకరంగా తన ఆత్మ కార్యాలను జరిగించే దేవుడుగా ఉన్నాడు. కొన్నిసార్లు అది ఎలాగూ సాధ్యమా అని మనం అనుకోవచ్చు, కానీ అది మన మానవ హృదయానికి, మన తలంపులకు, మన ఆలోచనలకు అందనటువంటిది. కనుక మనము ఏదైతే దేవుడు మన యొద్దకు పంపుతున్న సందేశం ఉందో దానిని మనము విని మన యొక్క జీవితాల్లో దాని ప్రకారంగా మనము జాగ్రత్త కలిగి మనల్ని ఆయన చిత్తానికి అప్పగించుకుంటే ఒక మహిమ కలిగిన ఫలితాలు మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళ ఎదుట నిలవబడి
వాళ్ళని దినదినము బుద్ధి చెబుతూ ఉన్నటువంటి ఆయనని వాళ్ళు నిరాకరించారు. అయితే అలాంటి వారిని ఆయన ఏం చేశాడంట, ప్రతి అతిక్రమానికి, ప్రతి అవిధేయతకి న్యాయమైన ప్రతిఫలం పొందే పరిస్థితులు వాళ్ళకి కలిగినాయి. ఈ భూమి మీద ఉండి వాళ్ళకి బుద్ధి చెబుతున్నటువంటి ఆయనని వాళ్ళు నిరాకరించినప్పుడు, ఆయన వారిని విడిచిపెట్టకపోతే పరలోకంలో నుండి మనకి బుద్ధి చెబుతున్నటువంటి ప్రభు మన యొక్క జీవితాల్లో ఉన్న ప్రతికూల స్థితులను గురించి హెచ్చరిస్తున్నటువంటి ప్రభు, మన యొక్క మార్గాల్లో ఆయన పిలుపుకు లోబడకుండా ఉన్న పరిస్థితులను గురించి మనకు తెలియచేస్తున్నటువంటి ప్రభు, తగిన సమయంలో మనము స్పందించినటువంటి పరిస్థితులు, సరి అయిన విధంగా లోబడినటువంటి పరిస్థితులు, దేవుని చిత్తానికి అప్పగించుకున్నటువంటి పరిస్థితుల విషయంలో హెబ్రీ పత్రిక 12:25 పౌలు గారు చెప్తాడు, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించకుండానట్లు చూచుకొనండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పి వాని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించి మనము తప్పించుకొని పోవుట మరి నిశ్చయము కదా అని. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మన చుట్టూ రక్షణ లేనటువంటి ప్రజలు వారు మారు మనసు పొందటానికి ఎన్నో రకాలైనటువంటి సాకులు చెబుతూ దేవుడిచ్చిన సమయాన్ని గ్రహించకుండా వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. అయితే రక్షించబడినటువంటి నీవు దేవుడు నీకు అప్పగించినటువంటి ఆ శ్రేష్టమైన రక్షణ జీవితాన్ని నీవు ఏమాత్రంను అల్పమైనదిగా ఎంచుకొనకుండా దేవుని సన్నిధిలో నిన్ను నీవు అప్పగించుకొని నీ వద్దకు పంపుతున్న ఆ సందేశానికి నీవు ఒక విశేషమైన జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో నీవు నడుచుకోవటానికి సిద్ధపడితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ పరిస్థితులను గురించి ఆయన ఇస్తున్న హెచ్చరికలను నీవేమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా దేవుడు నీ ఎడల కలిగి ఉన్న ఆయన ప్రణాళికను నీవు గుర్తెరిగి నిన్ను నీవు ఆ ప్రణాళికకు అప్పగించుకుంటే, దేవుని పిలుపుకు నీవు లోబడితే, ప్రభు సన్నిధానం చెంత నీ ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి తన ఉద్దేశాన్ని నెరవేర్చుకొనటానికి తగిన సమయంలో నీవు ప్రభు సన్నిధానం చెంతకు అప్పగించుకొని నీవు అడుగులను వేయటానికి నిలబడితే, ఆ ప్రయాణంలో నీకు ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల స్థితులు, అభ్యంతరాలు కలగవచ్చు. కానీ ఆ ప్రతికూల స్థితులన్నిట్లో దేవుని చిత్తానికి నేను నీవు అప్పగించుకున్నప్పుడు నీ ఎదుట దేవుడు తన ఆశ్చర్య కార్యాలను జరిగించటానికి, తన మహిమ కార్యాలను వెల్లడిపరచటానికి ఆ ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ 6 నెలల ప్రయాణంలో నీవెంతో నిరీక్షణతో దేవుని సన్నిధిలో అడుగులు వేసిన పరిస్థితులు ఏవైనాను ప్రభు సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో
దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. నిశ్చయంగా నీవు ఆయన అనుగ్రహించినటువంటి ఏర్పాటుకు నిన్ను నీవు లోబరుచుకొని నీవు ఆయన సన్నిధిలో జాగ్రత్తతో ఆయన కృపాసింహాసనం చెంత నిలవబడితే నిశ్చయంగా నీ ఎదుటున్న ప్రతికూల స్థితులన్నిటినీ కనుమరుగు చేసి ఆయన మహిమ కలిగిన ఆత్మ సహాయంతో నేను నిలబెట్టడానికి నీ కొరకు ఆ ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించాలని ఆయన నిలిచి ఉన్నాడు. నిశ్చయంగా నీకు మేలు చేయాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు నీ కొరకు నిలిచి ఉన్న ఏర్పాట్లు, నీ యొక్క మార్గంలో నీ అవిధేయతను బట్టి, నీ యొక్క అతిక్రమాలను బట్టి, నీ మార్గంలో నీకు రావలసిన శిక్షను నీ యొద్దకు రాకముందే ఆయన యొక్క కనికరము నీ యొక్క జీవితంలో పనిచేసి ఆయన మహిమ కలిగిన ఆశీర్వాదంతో నిన్ను ముందుకు నడిపించడానికి ఆ ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు నీ వద్దకు పంపుతున్న ఆయన ఉపదేశాన్ని, ఆయన నీకిస్తున్న మార్గదర్శకత్వాన్ని ఆయన సన్నిధిలో మరింత జాగ్రత్తతో నిన్ను నీవు సిద్ధపరుచుకొని నీ చుట్టూ ఉన్న సమాజం ఎదుట ఆయనకు మహిమకరంగా వెలగటానికి, ఆయన మహిమ కొరకై ప్రకాశించటానికి ప్రభు సన్నిధిలో నిన్ను నీవు సిద్ధపరచుకో. నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తున్న విషయాలుంటే, ఆయన హెచ్చరికకు లోబడని పరిస్థితులు, ఆయన పిలుపును గ్రహించని పరిస్థితులు, తగిన సమయంలో స్పందించని పరిస్థితులు, ఆయన చిత్తానికి అప్పగించుకొనకుండగా ఈ లోకంలో నీకెదురైన అభ్యంతరాల్లో, నీ హృదయంలో, నీ అంతరంగంలో నీవు కలిగి ఉన్న ప్రశ్నలను ఇప్పుడే ఆయన సన్నిధానం చెంతకు అప్పగించి, మనకైతే ఒక బలిపీఠం ఉంది, దానిపైన సదాకాలము ప్రోక్షించిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమున్నది గనుక ఆనాడు వారు విన్నప్పుడు వారి హృదయాలను కఠినపరుచుకొని వారి యొక్క జీవితాల్లో అరణ్యంలో ఆకుల వలె వారు రాలివి వాగ్దాన దేశంలోనికి వెళ్ళని వారుగా ఉన్నారు. మనకు దేవుడిచ్చిన కృపను బట్టి ఈ యొక్క దినాల్లో మనము ఆయన మహిమ కలిగిన రక్షణ ప్రయాణంలో వెళ్తుండగా, ఈ కృపాకాలంలో ఆయన మాటకి అవిధేయులమై మన హృదయాలను కఠినపరుచుకొనకుండగా మనం విశేషమైన జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఈ లోకంలో మనం ఏ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నా సరే అవేవి మన యొక్క జీవితాల్లో దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి ఆ మహిమ కలిగిన స్థానంలోనికి మనల్ని ప్రవేశించకుండా నియంత్రించలేవు గనుక ఈ లోకంలోనూ ఒక ఉన్నతమైన ఆత్మీయ మెట్టులో మనం జీవించగలుగుతాం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత ఒక శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని మనము ఆయన రాజ్యంలో ఆయనకు మహిమకరంగా అనుభవిస్తూ ఈ లోకాన్ని ఏలిక చేసేటువంటి స్థితిలో దేవుడు
ఆయన రాజ్యంలో మనల్ని నిలబెట్టడానికి, ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఆయనకు మహిమకరంగా మన జీవితాలను ఉంచి యుగాయుగములు ఆయనతో కూడా మనం ఉండటానికి ప్రభు మన కొరకు ఎదురు చూస్తూ, ప్రాముఖ్యంగా ఈ లోకంలో మనం ఏ ప్రతికూల స్థితిలో అనుభవించినా నిత్యత్వాన్ని గూర్చిన ఒక నిశ్చయతను ఆయన మనకిచ్చారు. దానిలో ఒక శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు. కనుక ఆ పొందబోవు ఆ మహిమ ఎదుట ఇప్పటి కాల ప్రతికూల స్థితులు మనకేమాత్రం ఎన్నతగినవి కావని గుర్తిరిగి నీవు ఆత్మ సంబంధమైనటువంటి గ్రహింపుతో నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకొనటానికి సిద్ధపడు. ప్రభు తన రక్తంతో నిన్ను శుద్ధీకరించి ఆయనకు మహిమకరంగా నీ ఎదుటున్న ప్రయాణాన్ని ఒక జయ జీవితంతో ముందుకు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి కృప ప్రభు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీకు వందనాలు. నీ యొక్క ఆత్మ సహాయంతో నీ పిల్లలుగా మేము ఉండటానికి మీరు చూపించిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అలాగునానైనా నీ రాజ్య పౌరులుగా నీకు మహిమకరంగా నీవిచ్చిన స్థానంలో నిలబడటానికి, నీవిచ్చినటువంటి ఈ రక్షణ ప్రయాణంలో నీ సన్నిధిలో నానైనా నీవిచ్చినటువంటి ఆ శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని పొందటానికి మా ఎదుటున్న పరిస్థితులను మేము నానైనా ప్రతికూలంగా తలంచుకుంటూ నీవిచ్చేటువంటి ఆ ఉన్నతమైన స్థానం కొరకై మేము ముందుకు అడుగులు వేయలేని స్థితిలో ఉండకుండగా ప్రతి బిడ్డను మీరే యోగ్యకరంగా మీ ఆత్మ సహాయంతో సిద్ధపరచండి. నీ బిడ్డల కొరకు నీవు పంపిస్తున్న నీ సందేశాలను వారు అలక్ష్యం చేయకుండా విశేషమైన జాగ్రత్త కలిగి వారు నీకు మహిమకరంగా అడుగులు వేయటానికి, సంపూర్ణంగా నీ పిలుపుకు లోబడి నీ హెచ్చరికకు నానైనా విధేయత చూపించి తగిన సమయంలో స్పందిస్తూ నీ చిత్తానికి అప్పగించుకుని నీ ఆశ్చర్య కార్యాలను అనుభవించినట్లు కృప చూపించమని మహిమా ఘనతా ప్రభావములు మీరే తెచ్చుకుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామములో మనం ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, అయిన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం ఇలా భూమి మీద ఆయన జీవము కలిగిన ఆత్మ సహాయంతో ముందుకు అడుగులు వేస్తూ ఆయన యొక్క సందేశానికి విధేయత చూపిస్తూ జాగ్రత్తతో ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్న వారికి, కూడిన మనకును మన కుటుంబాలకు యేసయ్య మినిస్ట్రీస్ కి ప్రభు రాకడ పర్యంతము తోడై ఉండి ఆయన మహిమ కలిగిన స్వాస్థ్యాన్ని మనలను సిద్ధపరిచి ఆయన సన్నిధిలో నిలబెట్టి నడిపించునుగాక. ఆమేన్. Recording.